హాయ్ ఫ్రెండ్స్, దీపిక హెర్బల్ ప్రొడక్ట్స్కి స్వాగతం అండి. మీ జుట్టు రాలిపోతుందా, పలచబడి బట్టతలవుతుందా, చివర్న చిట్లిపోయి పాడైపోతుందా, చుండ్రు, పేలు కొరుకుడు, పేలు, ఇలా ఏ సమస్యతో మీరు బాధపడుతున్నా మీ అందరి సమస్యకు కేర్ ఆఫ్ అడ్రస్ మన దీపిక హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇదైతే నాకు చాలా మంచి రిజల్ట్ ఇచ్చిందండి. మీకు హెడ్ బాత్ చేయడం వల్ల మీకు కనిపించట్లేదేమో, ఇదిగోనండి ఇదంతా నాకు న్యూగా వచ్చింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను. సో ఇదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మనం వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా గ్రేడ్ 1 క్వాలిటీ తీసుకున్నాము. అంతేకాదు అత్యంత శ్రద్ధతో ఈ హెయిర్ ఆయిల్ తయారు చేశాము. అసలు దీనిలో ఏమేమి కలిపామో, ప్రాసెస్ ఎలా చేశామో ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. నేను ఆల్రెడీ ప్రాసెసింగ్ అంతా స్పీడ్లో పెట్టి మెయిన్ వాటిని మాత్రమే చూపిస్తా. చాలా వరకు టైం కుదించి చేసి చూపిస్తున్నానండి. మీరు అసలు స్కిప్ చేయాల్సిన అవసరమే ఉండదు. అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇందులో మనం అవిసె గింజలు, ఉసిరి, మెంతులు, కలోంజీ సీడ్స్, రోజ్మెరీ, అల్లం, గుంటగలగరాకు పౌడరు, నీలియాకు పౌడర్ అండి. అలాగే మందారం, ములగాకు, కరివేపాకు, వేపాకు, తులసి, పలకాకు, రోజ్ పెటల్స్, కొత్తిమీర, జామాకు, గోరింటాకు, ఆముదమాకు, మందార పువ్వులు, తమలపాకులు అన్నీ క్లియర్గా చూడండి. ఇందులో మనం వాడిన ఆయిల్ చెక్కగానుగ నుంచి నేరుగా తీసుకొచ్చిందండి. గ్రేడ్ 1 క్వాలిటీ తీసుకున్నాను. ఈ చెక్కగానుగ నూనె, నువ్వుల నూనె, ఆముదం, ఆవ నూనె ఇవన్నీ కూడా నేను గానుగ దగ్గర నుంచి తీసుకొచ్చానండి. ఇందులో మనం మొత్తం కూడా 40 ఇంగ్రీడియంట్స్ వాడామండి. అవి ఏంటి అన్నది మధ్య మధ్యలో కొన్ని కలుపుతూ చూపించాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయాల్సిన అవసరం అస్సలు రాదండి. ఈ ఆయిల్స్ అన్నీ కూడా కొంత చొప్పున ఆయిల్ కొబ్బరి నూనె మటుకు ఎక్కువ ఉంది, ఆవ నూనె కొంచెం, ఆవదం కొంచెం, నువ్వుల నూనె ఒక 50%, అంటే ఓవరాల్గా ఆయిల్స్ మొత్తం కలిపి నాకు 1.5 లీటర్స్కి అయిందండి. సో ఈ ఆయిల్స్ అన్నిటిని కూడా కలుపుతున్నాను. ఇక్కడ నాకు కొంచెం మీకు చూపించడానికి కన్వీనియంట్గా లేకపోవడం వల్ల కొన్ని పక్కకు పెట్టడం అయిందండి. సో అన్నీ కలపడం మటుకు మీకు క్లియర్గానే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ ఆయిల్ని చూసారు కదా, ఇది మనం ఐరన్ కళాయిలో కానీ స్టీల్ దాంట్లో మాత్రమే చేసుకోవాలండి. నాకు ఐరన్ కళాయిలో చూపించడానికి కన్వీనియంట్గా లేదు కాబట్టి మీకు స్టీల్ దాంట్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి ఐటెంని కూడా మనం ఈ ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా మధ్య మధ్యలో కూడా కొన్ని కలుపుతానండి, అప్పుడు వాటి గురించి చెప్తాను. ఇందులో మనం కలిపిన ఐటమ్స్ అన్నీ కూడా మన హెయిర్కి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ప్రతి ఐటెం గురించి మీకు వివరంగా చెప్పేదానికి ఈ వీడియోలో అవకాశం లేదు, కానీ ప్రతిదీ మనకు తెలిసిందే. ఒకసారి చాట్‌జీపీటీలో కానీ గూగుల్లో కానీ మీరు కొట్టినట్లయితే మన హెయిర్కి ఎంతెంత యూజ్ ఉంటుంది వీటి వల్ల అనేది కూడా ప్రతిదీ మీకు చెప్తుందండి. సో ఇవన్నీ కూడా ఇలా కలిపేస్తున్నాను. ఎక్కడా కూడా మీకు తడి అనేది తగలనివ్వకండి. ఇవన్నీ ఇతడితో పాటు మీకు ఇప్పుడు నేను బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, యాలుకలు, జాపత్రి ఇవి కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా ఆయిల్లో మునిగే వరకు ప్రెస్ చేస్తూ మొత్తం ఆయిల్లోకి ఇన్ఫ్యూజ్ చేసుకుందామండి. ఇలా ఇన్ఫ్యూజ్ చేసుకున్న ఈ ఆయిల్ మీదకి ఒక క్లాత్ని కప్పేసి దానికి ఎయిర్ టైట్గా కంటెంట్ మూత పెట్టేసుకొని 5 డేస్ వరకు ఉంచుకోండి. ఇప్పుడు 5 డేస్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత ఆయిల్లో ఎంత ఇది వచ్చిందో, కలర్ కూడా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం డబుల్ బాయిల్ మెథడ్లో చేసుకోవాలండి. ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో చేసుకోవడం ఎలా అన్నది కూడా మీకు తెలుసు కదా. ఇప్పుడు దీన్ని నేను 40 మినిట్స్ దాకా దీన్ని బాయిల్ చేసుకున్నానండి. ఈ హెయిర్ ఆయిల్ కొత్త హెయిర్ అనేది గ్యారంటీగా వస్తుందండి. బట్టతల మీద కూడా 100% వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అవకాశాలు ఉన్నాయి అని ఎందుకంటున్నానంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి. 50% మనం అవుటర్గా ఇచ్చినా కూడా ఇన్నర్గా కూడా 50% హెల్తీ ఫుడ్ని ఇవ్వగలగాలి. నేను తయారు చేసిన హెయిర్ ఆయిల్ని మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళల్లో కొన్ని మార్పులు, పేనుగురుకుడు ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ రావటము, తెల్ల జుట్టు బ్రౌన్గా మారటము, కొత్త హెయిర్ రావటము, ఆ కొత్త హెయిర్ కూడా వైట్గా రావటము కూడా గమనించానండి. సో అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అయినా 50% ఇన్నర్గా తీసుకునే వాటిలో కూడా ఉంటుంది కాబట్టి అవకాశం ఉంది అని మాత్రమే చెప్తున్నాను, కానీ పక్కా రిజల్ట్ అయితే నేను చూశాను. ఈ ఆయిల్ని వాడి చక్కగా తయారు చేసుకుని మీరు కూడా వాడి మీరు కూడా బెస్ట్ రిజల్ట్ పొందాలని మాత్రమే నా కోరిక. ఈ ఆయిల్ని స్టెరైల్ చేసి పెట్టుకున్న గాజు సీసాల్లోకి వంపుకుంటున్నానండి. గుర్తుపెట్టుకోండి, సీసా బాగా ఎండిపోవాలండి, అస్సలు అనేది వాటర్ ఉండకూడదు. ఇప్పుడు దీనిలోకి నేను వట్టి వేర్లు, జటామాంసి, రతన్ జూట్ 3 కూడా కలుపుతున్నానండి. వీటి వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది నేను మాటల్లో అయితే చెప్పలేనండి. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మన హెయిర్ గ్రోత్కి మంచి బూస్టింగ్ అండి ఇవి.
ఇందులో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ గురించి వివరంగా చెప్దామనుకున్నానండి, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని మాత్రమే నేను ఆపాను. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో వచ్చినప్పుడు మధ్య మధ్యలో వీటి గురించి యూజెస్ కూడా చెప్తాను మీకు. మన ఆయిల్ వాడిన వాళ్ళకి నిద్ర కూడా చాలా బాగా పడుతుందని చెప్పారండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇలా మనం ఆయిల్లోకి వేసిన తర్వాత మొత్తం లోపలికి దింపి చక్కగా నీట్గా టైట్గా మూత పెట్టేసుకోవాలండి. బట్టతల మీద కూడా హెయిర్ రావడం అనేది మేము చూసామండి, కానీ తను వీడియోలోకి రావడానికి ఇష్టపడలేదు. సో అందుకని నేను దాని మీద కూడా మీకు వేరే క్లిప్పింగ్ ఖచ్చితంగా చూపిస్తాను. ఇలా మొత్తం మంచిగా షేక్ చేసుకుని పెట్టుకునండి. జాగ్రత్త అండి, గాజు సీసాలు పిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా దీన్ని తయారు చేసుకోండి. ఇలా మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ చూడండి, డార్క్ మెరూన్ కలర్ లాగా ఎంత చక్కగా అనిపిస్తుందో. దీన్ని మనం రోజు ఉదయము సాయంత్రము ఎండలో పెడతానండి. విటమిన్ డి వస్తుంది దీనికి. న్యాచురల్గా విటమిన్ డి దీనికి అందిద్దామనే ఉద్దేశంతో ఉదయము సాయంత్రము ఇలా నేను వారం రోజుల పాటు ఎండలో ఉదయము సాయంత్రము 2 పూట్ల జాగ్రత్తగా పెట్టి మళ్ళీ జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి గాజు సీసాల్లో మాత్రమే పెట్టుకోండి. అలా ఉండడం వల్లే మనకి ఎక్కువ రోజులు అనేది ఈ ఆయిల్ వాల్యూస్ అనేది బాగుంటాయి. ఇప్పుడు 7 రోజులు అయిపోయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను 7 రోజుల తర్వాత అండి. ఇది మన ఆయిల్ 3 రకాలుగా మారుతుందండి. మనం ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, మనము బాయిలింగ్ చేసినప్పుడు డార్క్ గ్రీన్లో కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత డార్క్ మెరూన్ కలర్లో, అంటే రెడ్డిష్గా మెరూన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకుంటున్నానండి. మూత ఓపెన్ చేసి చూస్తుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి, వట్టి వేర్లు కూడా ఉండటం వల్ల. ఇలా డైరెక్ట్గా మనం యూస్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనకి హెయిర్ మంచి స్మెల్ వస్తా బాగుండాలంటే దీంట్లో మనం ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కలుపుకోవచ్చు అండి. వీక్గా ఉన్న హెయిర్ ఊడిపోయినా ఇమీడియట్గా హెయిర్ గ్రోత్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుందండి. మిగతా హెయిర్ ఆయిల్స్ లాగా దీన్ని ఎక్కువ మోతాదులో వాడాల్సిన అవసరం లేదండి. దీన్ని ఎలా వాడాలి, ఎలా వాడితే మనకు మంచి రిజల్ట్ వస్తుంది, అవన్నీ కూడా మీకు షార్ట్స్ రూపంలో చిన్నగా ఒక వీడియో చేసి మీకు పంపిస్తానండి. ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా అంటే చాలా 100% వర్క్ అవుతుందండి. ఇందులో నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ కలిపాను. పెద్ద డబ్బాలు కలిపినప్పుడు వీడియో ఆన్ చేయలేదు కాబట్టి అది మిస్ అయింది. చిన్న దాంట్లో కలుపుతున్నప్పుడు ఆన్ చేశాను. అంతేనండి, మన హెర్బల్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా టైట్ మూతగా ఉండేలాగా పెట్టుకోండి. నా దగ్గర గాజు సీసా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఎక్కువగా గాజు సీసాలను వాడతాను కాబట్టి గాజు సీసాలో పోసుకున్నాను. బట్ మీరు అవకాశం ఉంటే గాజు సీసాలో వేసుకోండి, లేదంటే మనం పంపించే ప్లాస్టిక్ డబ్బాలోనే మీరు యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ అయితే పక్కా ఉంటుందండి. అనుభవంతో చెప్తున్నానండి. అదే అనుభవం మీకు రావాలి అంటే ఎలా వాడాలి ఎలా అన్నది మొత్తం నేను చెప్పినట్లుగా వాడండి. చూసారు కదండి, నితికా భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది ఎలా వాడాలి, ఎలా వాడితే మన గ్రోత్ ఇంకా బాగుంటుంది. కొంతమందికి నా హెయిర్ అయితే లెంత్ లేదండి, తక్కువగానే ఉండేది, కాకపోతే ఒత్తుగా ఉండేది. కానీ ఇప్పుడు నా హెయిర్ పెరగడం కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ప్రీవియస్ వీడియోలో ఎంత ఉందని మెజర్మెంట్ కూడా చేసి చూపించాను. సో ఈ హెయిర్ ఆయిల్ని, మన షాంపూని ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే మనకి మంచిగా గ్రోత్ అనేది వస్తుంది, పిన్ టు పిన్ నేను వివరంగా మళ్ళీ ఇంకొక షార్ట్స్లో చూపిస్తానండి. ఈ విధంగా మీరు తయారు చేసుకుని మీరు హెయిర్ని హెల్తీగా ఉంచుకుంటారని, మీ ఫ్యామిలీ హెయిర్ని కూడా హెల్తీగా ఉంచుతారని, కెమికల్ ఫ్రీ తోటి మీరే ఇంట్లో స్వయంగా తయారు చేసుకుంటే ఆ నాణ్యత అనేది ఎప్పటికీ పోదండి. అలా ట్రై చేసుకొని మంచి ఫీడ్బ్యాక్స్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు బట్టతల వచ్చేస్తున్నాయండి. దీనికోసం వేలకు ఖర్చు పెడుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి వాళ్ళు కనుక మీ దగ్గరలో ఉంటే దయచేసి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు హ్యాపీగా వాడుకుంటే వాళ్ళకి వచ్చే మంచి రిజల్ట్ తోటి వాళ్ళు ఆత్మస్థైర్యంతో ఉంటారు. అలాగే మీరు షేర్ చేసినందుకు ఆ కృతజ్ఞత అనేది మీకు తప్పకుండా తెలియజేస్తారు. ఇంకా మీరు అస్సలు ఆలస్యం చేయకుండా ఒక్క లైక్ అయితే ఇచ్చేయచ్చు కదా ప్లీజ్. థ్యాంక్ యూ.